In previous session, we are discussed about design of a septic tank and overhead tank. So, in today's session, we are discussed about sanitary block. Okay, what is meant by sanitary block? So, private or public buildings. సో ఏదైనా కూడా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ బిల్డింగ్స్. సో జనరల్ గా ప్రైవేట్ ఆర్ పబ్లిక్ బిల్డింగ్స్ లో వచ్చేసరికి వాటరింగ్ వాటర్ కావాలి కదా, ప్రైవేట్ బిల్డింగ్స్ అయినా పబ్లిక్ బిల్డింగ్స్ అయినా. సో అప్పుడు ఏంటి, కొన్నేమో డ్రింకింగ్ వాటర్ పర్పస్ కి యూజ్ చేస్తే, సో ఇంకొక దానికి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కి ఏమో ప్లంబింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వేస్ట్ వాటర్ పర్పస్ కి ఏమో ఈ శానిటరీ బ్లాక్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ శానిటరీ బ్లాక్ లో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో చూడండి, లాబరేటరీ బ్లాక్ ఆర్ శానిటరీ బ్లాక్ ఆఫ్ ఏ లార్జ్ బిల్డింగ్. ఓకే, ఏదైనా కూడా ఒక లార్జ్ బిల్డింగ్ కి ఒక లార్జ్ బిల్డింగ్ లో లాబరేటరీ బ్లాక్ కానీ శానిటరీ బ్లాక్ కానీ ఉంటే వాటికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ బాత్రూమ్స్. సో బాత్రూమ్స్, యూరినల్స్, వాటర్ క్లోజెట్స్ అండ్ వాష్ బేసిన్స్. సో ఇవి ఒక శానిటరీ బ్లాక్ లో బాత్రూమ్స్ ఉండాలి, యూరినల్స్ ఉండాలి, వాటర్ క్లోజెట్స్ అండ్ నెక్స్ట్ వాష్ బేసిన్స్. సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి, సో వీటికి కూడా సైజెస్. సో బాత్రూమ్ వచ్చేసరికి దాని సైజ్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, యూరినల్కి వచ్చేసరికి ఎంత ఉండాలి, ఏంటి అని మొత్తం డీటెయిల్ గా ఇక్కడ ఇచ్చాడు. సో ఒకసారి మీరు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు చూడండి, ఏ డయాగ్రామ్ ఉంది అక్కడ ఇచ్చేసారు అన్నట్టు డ్రా చేయకుండా చూడండి. సో ఇది ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఏమో బాత్రూమ్స్ అండ్ నెక్స్ట్ యూరినల్స్ ఎంత సైజ్ ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి వాటర్ క్లోజెట్స్. సో ఆ వాటర్ క్లోజెట్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ క్లోజెట్స్ ఉన్నాయి. సో ఇండియన్ టైప్ లో వచ్చేసరికి ఏమో స్క్వాటింగ్ ఆర్ ద ఇండియన్ టైప్ అని అంటారు. సో పెడస్ట్రల్ ఆర్ ది యూరోపియన్ టైప్. సో జనరల్ గా ఇండియన్ వాటర్ క్లోజెట్ సైజు 450 by 630 mm ఇన్ ఓవరాల్ లెంత్. అండ్ సో ఆ ప్యాన్ సైజ్ 450 to 630 అండ్ నెక్స్ట్ లెంత్ వైజ్. సో నెక్స్ట్ హైట్ వైజ్ వచ్చేసరికి ఏమో 450 to 500 mm. సో ఇది మినిమం రిక్వైర్మెంట్. సో ట్యాబ్ హైట్ 200 to 300 mm above. అండ్ నెక్స్ట్ వాటర్ క్లోజెట్, ఇండియన్ టైప్ వాటర్ క్లోజెట్ హై లెవెల్ ఫ్లషింగ్ సిస్టమ్ ఫిక్స్డ్ ఎట్ అబోవ్. సో ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్, ఆ సిస్టమ్ వచ్చేసరికి ఫ్లషింగ్ కి సంబంధించి సిస్టమ్స్ వాడతారు. సో ఆ సిస్టమ్స్ ఎంత హైట్ లో ఉండాలి, 2.0 meters హైట్ లో ఉండాలి. సో నెక్స్ట్ లో లెవెల్ ఫ్లషింగ్ వచ్చేసరికి ఏమో 600 mm above ఫ్లోర్ లెవెల్ ఆర్ జనరలీ ప్రొవైడెడ్. సో ఇవి వాటర్ క్లోజెట్. సో నెక్స్ట్ వాష్ బేసిన్ వచ్చేసరికి వాటి డైమెన్షన్స్ చూడండి, 750 to 800 mm above ది ఫ్లోర్ లెవెల్. ఫ్లోర్ లెవెల్ కంటే కూడా దానికి అదంతా ఎంత హైట్ లో ఉండాలి, 750 to 800 mm. అండ్ నెక్స్ట్ మినిమం డిస్టెన్స్. సో వాటర్ క్లోజెట్ కి డిస్టెన్స్ వచ్చేసరికి 750. అండ్ నెక్స్ట్ లాస్ట్ బేసిన్, అంటే ఈ శానిటరీ బ్లాక్ లో డిస్టెన్సెస్ ఎంత ఉండాలి. సో లాస్ట్ బేసిన్ వచ్చేసరికి 400 mm అవే ఫ్రమ్ ది ఎడ్జసెంట్ వాల్. సో ఆ ఎడ్జసెంట్ వాల్ దగ్గర నుంచి 400 అవే. నెక్స్ట్ కామన్లీ అవైలబుల్ సైజ్ ఆఫ్ వాష్ బేసిన్స్. సో కామన్ గా వాష్ బేసిన్స్ వచ్చేసరికి సైజెస్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్లాట్ బ్యాక్ వచ్చేసరికి 650 by 400 mm అండ్ నెక్స్ట్ 550 by 400 mm. అండ్ నెక్స్ట్ యాంగిల్ వచ్చేసి, యాంగిల్ కనుక ఇంక్లూడ్ అయ్యింది అనుకో అంటే యాంగిల్ షేప్ లో, సో 600 by 480 అండ్ నెక్స్ట్ 400 by 400 mm. సో ఇది వాటర్ క్లోజెట్ వాష్ బేసిన్ కి. సో నెక్స్ట్ బాత్రూమ్స్, వాటి హైట్ చూడండి. సో నెక్స్ట్ బాత్రూమ్స్. సో బాత్రూమ్స్ లో దాని యొక్క హైట్ నాట్ లెస్ దాన్
height of a bathroom or water closet measured from surface of the floor to the lowest point in the ceiling shell not be less than 2.0 meters. సో అది ఎలా సర్ఫేస్ ఆఫ్ ది ఫ్లోర్ యొక్క సర్ఫేస్ దగ్గర నుంచి సీలింగ్ దాని యొక్క లాస్ట్ పాయింట్ లోయర్ పాయింట్ ఇన్ ద సీలింగ్, సో ఆ పాయింట్ దాకా హైట్ వచ్చేసరికి 2.0 మీటర్స్ కంటే తగ్గకూడదు అన్నాడు. సో నెక్స్ట్ సైజు 1.5 by 1.2 meters or 1.8 square meters. సో 1.2 by 1.5 by 1.2 వచ్చేసరికి దాని యొక్క సైజు, సో దానికి ఏరియా వచ్చేసరికి 1.8 meters. ద ఫ్లోర్ ఏరియా ఆఫ్ వాటర్ క్లోజెట్, దాని యొక్క ఫ్లోర్ ఏరియా వచ్చేసరికి 1.1 square meters with a minimum width of 0.9 meters. If bath and water closets are combined in floor area shall not be less than. So bathroom water closet combine అయ్యిందనుకో, సో దానికి ఏరియా వచ్చేసరికి 2.8 square meters with a minimum width of 1.2 meters. Minimum width 1.2 and next not less than 2.8 square meters. So next స్లోప్ వచ్చేసరికి 1/60 is జనరల్ గా రికమెండెడ్. సో షవర్స్, సో బాత్రూమ్ లో వచ్చేసరికి షవర్స్ ఉంటాయి. సో ఆ షవర్స్ యొక్క హైట్ ఆ షవర్ వచ్చేసరికి ఎంత హైట్ లో ఫిక్స్ చేయాలి, 2 meters ఫ్రమ్ ఫ్లోర్ లెవెల్. ఆ ఫ్లోర్ లెవెల్ దగ్గర నుంచి 2 meters హైట్ లో ఫిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ tap shall be fixed at a height not less than 600 mm from floor level. And next this tap shall be located reasonably away from the outlet and shall project about 200 mm from the wall. So adi this is about the details of bathrooms. So next as use urinals. So urinals వచ్చేసరికి కామన్ గా బౌల్ టైప్ ఆర్ బేసిన్ టైప్ అండ్ నెక్స్ట్ స్టాల్ టైప్ ఆర్ స్లాబ్ టైప్ యూరినల్స్ ఉంటాయి. సో వాటి హైట్ వచ్చేసరికి urinal shall be fitted with a minimum clear width of 600 mm between partitions and rim of bowl shall be about 600 to 610 from ఫ్లోర్ లెవెల్. మినిమం క్లియర్ విడ్త్ పార్టీషన్స్ కనుక ఉన్నాయి అనుకో, సో అక్కడ మినిమం క్లియరింగ్ విడ్త్ అనేది ఎంత ఉండాలి, 100 mm. అండ్ నెక్స్ట్ బౌల్ type అనుకో 600 to 610 mm from the floor level. This is the sizes of urinals and types of urinals. సో ఏమేం చెప్పాను, లాబరేటరీ బ్లాక్ ఆర్ శానిటరీ బ్లాక్ లో ఏదైనా ఒక లార్జ్ బిల్డింగ్ కి మనం శానిటరీ బ్లాక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు దాంట్లో ఏమేమి కవర్ అయి ఉండాలి, బాత్రూమ్స్, యూరినల్స్, వాటర్ క్లోజెట్స్ అండ్ వాష్ బేసిన్స్. సో ఆ వాష్ బేసిన్, సో అండ్ ఈ బాత్రూమ్స్ యొక్క మినిమం రిక్వైర్మెంట్ ఎంత ఉండాలి అని చెప్పి దిస్ ఈజ్ అబౌట్ ది రిక్వైర్మెంట్స్. సో నెక్స్ట్ సో దిస్ ఈస్ ద జనరల్ లేఅవుట్ ఆఫ్ ఏ శానిటరీ బ్లాక్. సో చూడండి ఇది ప్లాన్. సో ఈ ప్లాన్ లో వచ్చేసరికి దిస్ ఈజ్ ది వాటర్ క్లోజెట్స్ అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ది బౌల్ యూరినల్స్ అండ్ దిస్ ఈజ్ ది బాత్రూమ్స్, దిస్ ఈజ్ ది వాష్ బేసిన్స్. సో వాటి మినిమం రిక్వైర్మెంట్ ని బట్టి డ్రా చేయాలి. సో ఇది దీనికేమో సీవర్. సో ఇక్కడ సీవర్ అనేది కనెక్ట్ అయి ఉంటది. సో ఆ సీవర్ దగ్గర నుంచి ఒక ఇన్క్యుబేషన్ సెంటర్, సో సారీ అది నాట్ ఇంక్యుబేషన్ సెంటర్, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్స్పెక్షన్ ఛాంబర్. సో ఆ ఇన్స్పెక్షన్ ఛాంబర్, సో ఏంటి సీవర్. సో ఆ ఇన్స్పెక్షన్ అంటే ఏం జరుగుతుంది, సో సీవర్ నుంచి వాటర్ అనే కలెక్షన్ కానీ ఏమైనా ప్రాసెస్ అనేది మొత్తం ఈ సీవర్ ఈ ఇన్క్యుబేషన్ సెంటర్ లో జరుగుద్ది. సో అక్కడ నుంచి సాయిల్ పైప్, సో సాయిల్ పైప్స్ రన్ అవుతున్నాయి చూడండి ఆ ఇన్క్యుబేషన్ సెంటర్ లో నుంచి. సో సాయిల్ పైప్స్. సో దిస్ ఈస్ ది general layout of a sanitary block. So first how to draw sanitary block.
సో చూడండి అమ్మా, మినిమం శానిటరీ బ్లాక్ డైమెన్షన్ ఇచ్చాడు. సో శానిటరీ బ్లాక్ డైమెన్షన్ ఎంత అన్నాడు? ప్లాన్, మనం బిల్డింగ్ ప్లాన్ ఎలా డ్రా చేస్తామో అలా. సో 11,280 by 6,550 ఇది లెంత్, అండ్ నెక్స్ట్ ఇది డెప్త్. సో అప్పుడు దాని తర్వాత 400 by 200 mm 1 2 3 4 5. సో వాటి డైమెన్షన్, సో ఇంతవరకు ఒకటి. అండ్ నెక్స్ట్ బౌల్ యూరినల్స్, సో వీటి డైమెన్షన్ అంత ఏరియా వరకు డ్రా చేయండి. సో నెక్స్ట్ దీని తర్వాత వాటర్ క్లోజెట్, సో దిస్ ఈస్ ద వాటర్ క్లోజెట్ ఏరియా. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ది వాష్ బేసిన్ ఏరియా. సో సింగిల్ వాష్ బేసిన్ ఎంత? సో సింగిల్ వాష్ బేసిన్ కదా. సో ఆ సింగిల్ వాష్ బేసిన్ కానీ ఏదైనా కూడా, సో బాత్రూమ్స్ కానీ ఏమైనా ఎనీ నెంబర్ ఆఫ్ ప్రొవైడ్ చేశాడు. సో అది క్వశ్చన్ లో చెప్తాడు. సో ఎనీ నెంబర్ ఆఫ్ ప్రొవైడ్ చేశాడో చూసి డ్రా చేయండి. డ్రా ది ఫాలోయింగ్ వ్యూస్ ఆఫ్ ఏ శానిటరీ బ్లాక్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 నెంబర్ ఆఫ్ వాటర్ క్లోజెట్స్ అండ్ 5 నెంబర్ ఆఫ్ bowl type urinals and 5 number of bathrooms and 4 number of wash basins to a scale of 1:50 with the following specifications. Plan showing the above, plan showing the layout of soil pipe and next waste pipes, plan showing the layout of water distribution pipes. So చూడండి, ఇప్పుడు జనరల్ గా ఏమన్నాడు, శానిటరీ బ్లాక్ ని డ్రా చేయమన్నాడు. సో శానిటరీ బ్లాక్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వాటర్ క్లోజెట్స్ ఈస్ 4. మా పీడిఎఫ్ పెట్టేటప్పుడు ఈ క్వశ్చన్ కూడా ఉంది ముందు, అందుకనే జనరల్ గా చదివి చెప్తున్నా. మళ్ళీ మొత్తం తీసి చేయాలంటే కొంచెం టైం పట్టింది. సో 4 నెంబర్ ఆఫ్ వాటర్ క్లోజెట్స్ అండ్ నెక్స్ట్ 5 నెంబర్ ఆఫ్ బౌల్ యూరినల్స్ అండ్ నెక్స్ట్ 5 నెంబర్ ఆఫ్ బాత్స్ అండ్ 4 నెంబర్ ఆఫ్ వాష్రూమ్స్. సో ఇవి రిక్వైర్మెంట్. సో ఆ శానిటరీ బ్లాక్ రిక్వైర్మెంట్. సో వాటర్ క్లోజెట్స్ ఎన్ని? నెంబర్స్ 4, 1 2 1 2 3 4 4 water closets, 5 bowl type urinals. So bowl type urinals 1 2 3 4 5 adi. So next 5 1 2 3 4 5 bathrooms. So next 1 2 3 4 ivi 4 number of wash basins. This is the general layout. సో చూడండి, ఇంకా దీంట్లో ట్రాప్స్. సో దీనికి సాయిల్ పైప్స్ కనెక్ట్ అయినాయి. ఆ సాయిల్ పైప్స్ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ ఛాంబర్, నెక్స్ట్ దట్ నుంచి టు సీవర్. సో జీటీ is nothing but gully trap and NT is nothing but Nahani trap or flow Nahani trap. And next FT is floor tap, S shower, T tap. సో చూడండి, ఈ శానిటరీ బ్లాక్ ని మనం డిజైన్ చేసేటప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ ప్లాన్ లో వచ్చేసరికి ఓన్లీ లెటర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేశాడు. సో ఇక్కడ వాట్ ఈస్ వాట్ అనేది కూడా చెప్పాడు. సో ఐసి ఇన్స్పెక్షన్ ఛాంబర్, ఎస్పీ సాయిల్ పైప్, డబ్ల్యూపి వేస్ట్ పైప్, బిపి వెంట్ పైప్, డోర్ డైమెన్షన్. సో D1 డోర్ డైమెన్షన్, వెంటిలేటర్ డైమెన్షన్, విండో డైమెన్షన్. సో దిస్ ఈస్ ద జనరల్ లేఅవుట్ ఆఫ్ ఏ శానిటరీ బ్లాక్. మీకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో సో శానిటరీ బ్లాక్ జనరల్ లేఅవుట్ డ్రా చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ సో శానిటరీ బ్లాక్ విత్ ప్లంబింగ్ కనెక్షన్స్. సో ఆ ప్లంబింగ్ కనెక్షన్స్, సో ప్లంబింగ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు, సో చూడండి ప్లంబింగ్ కనెక్షన్, దిస్ ఈజ్ ది లేఅవుట్. ఇదేమో శానిటరీ లేఅవుట్ అండ్ నెక్స్ట్ ఇదేమో వాటర్ సప్లై లేఅవుట్. సో ఆ వాటర్ సప్లై లేఅవుట్ సెక్షన్ ఏ దగ్గర నుంచి చూస్తే ఇలా కనిపించింది. అండ్ నెక్స్ట్ సెక్షన్ బిబి అండ్ ఎట్ సెక్షన్ సిసి దగ్గర అండ్ నెక్స్ట్ ఎట్ సెక్షన్ డిడి. సో జస్ట్ ప్లంబింగ్ కనెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఈ ఒకవేళ అడిగితే మీకు ఎలా డ్రా చేయాలి అంతే. సో దిస్ ఈజ్ ది శానిటరీ బ్లాక్ ఫర్ ప్లంబింగ్ కనెక్షన్స్. మా యాజ్ పర్ ది స్పెసిఫికేషన్స్ డ్రా చేయొచ్చు. ఇక్కడ ఎక్సైజ్ 3.1 లో క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ కంటిన్యూషన్ 24th పేజ్ లో ఉంది. మీకు పీడిఎఫ్ పంపిస్తాను. సో ఆ పీడిఎఫ్ లో చూడండి, యాజ్ పర్ ది స్పెసిఫికేషన్స్ ఒకసారి స్పెసిఫికేషన్స్ చూసుకొని డ్రా చేయండి.
ఓకే. సో నెక్స్ట్ దీనికి సో వాటర్ క్లోజెట్ కనెక్షన్స్ కూడా మనకి క్వశ్చన్ ఇచ్చాడు. మా శానిటరీ బ్లాక్ వాటర్ క్లోజెట్ కనెక్షన్. సో ఆ వాటర్ క్లోజెట్ కనెక్షన్ దీని క్వశ్చన్ చూడండి. డ్రా టు ఏ కన్వీనియంట్ స్కేల్ two water closets of size 1.5 by 1.2 meters, one with static type and another with European type, assuming the standard sizes as given below. సో ఒకటి వచ్చేసరికి ఏమన్నాడు, స్క్వాటింగ్ టైప్ అండ్ నెక్స్ట్ యూరోపియన్ టైప్. సో ఒకటేమో యూరోపియన్ టైప్ అండ్ నెక్స్ట్ ఇంకోటేమో వచ్చేసరికి స్క్వాటింగ్ టైప్ యూరినల్స్ అనేవి డ్రా చేయమన్నాడు. సో దానికి ప్లాన్ ఫర్ ఈచ్ టైప్ and the section take along the length of squatting type water closet and section along the length of European type water closet, section along the width of water closet room so as to get the front view of water closet. సో చూడండి ప్లాన్ డ్రా చేయమన్నాడు. సో దేనికి స్క్వాటింగ్ టైప్ కి యూరోపియన్ టైప్ కి. సో స్క్వాటింగ్ టైప్ అండ్ నెక్స్ట్ యూరోపియన్ టైప్. సో దానికి సెక్షన్ ఏఏ. సో దీనికి సెక్షన్ ఏఏ, ఇది సెక్షన్ ఏఏ. అండ్ నెక్స్ట్ తర్వాత వాటర్ క్లోజెట్ కి వచ్చేసరికి ఎక్స్ఎక్స్ సెక్షన్ ఒక డ్రా చేశాడు అండ్ నెక్స్ట్ వైవై సెక్షన్. ఓకే, ఎక్స్ఎక్స్ సెక్షన్ లో మనం ప్లాన్ నుంచి డ్రా చేస్తే ఏం కనిపించింది అండ్ నెక్స్ట్ వైవై సెక్షన్ లో డ్రా చేస్తే అది దిస్ ఈస్ ది సెక్షన్ ఏఏ అండ్ నెక్స్ట్ సెక్షన్ ఎక్స్ఎక్స్ అండ్ నెక్స్ట్ సెక్షన్ వైవై. దీంట్లో ఏమేమి యూస్ చేశాడు? సో సాయిల్ పైప్ అండ్ నెక్స్ట్ వెంట్ పైప్, ఫ్లోర్ ట్రాప్, మ్యాన్ హోల్, వాటర్ క్లోజెట్, విండో, వెంటిలేటర్. సో దీని డైమెన్షన్స్ వచ్చేసరికి సో యాజ్ పర్ ది స్పెసిఫికేషన్స్ డ్రా చేయాలి. సో సో షో ది పొజిషన్ ఆఫ్ ఫ్లషింగ్ సిస్టమ్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ట్రాప్. సో సైజ్ ఆఫ్ ది ఈచ్ క్లోజెట్. సో ఈచ్ క్లోజెట్ యొక్క సైజు 1.5 by 1.2 meters అండ్ వాల్ థిక్నెస్ 300 mm అండ్ నెక్స్ట్ హైట్ ఆఫ్ roof from floor level 2.7 meters. Provide suitable door, windows and ventilators. So ఏంటి వాటర్ క్లోజెట్. సో ఆ వాటర్ క్లోజెట్ యొక్క సైజ్ ఇచ్చాడు, వాల్ థిక్నెస్ ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది రూఫ్ ఫ్రమ్ ఫ్లోర్ లెవెల్ దగ్గర నుంచి ఆ రూఫ్ దాకా ఉన్న హైట్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ మనం అక్కడ ప్రొవైడ్ చేయాల్సిన డోర్స్ కానీ, విండోస్ కానీ, వెంటిలేటర్స్ కానీ జనరల్ గా యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. సో జనరల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి చూసారా? సో ఆ జనరల్ రిక్వైర్మెంట్ బట్టి మనం డ్రా చేయాలి. సో అవి కూడా ప్రొవైడ్ చేయమని చెప్పాడు. సో దిస్ ఈస్ ది డీటెయిల్స్ అబౌట్ శానిటరీ బ్లాక్ ఫర్ జనరల్ లేఅవుట్ అండ్ ఆల్సో ఫర్ ది plumbing connections and water closet connections. So this session is in this session we are discussed about public health engineering drawing. So for sanitary block topic, so public health engineering drawing is completed. So next topic is irrigation engineering drawings from chapter 4. Irrigation engineering drawing comes. Okay. బా చూడండి
సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎర్తన్ బండ్స్. సో ఇరిగేషన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఫస్ట్ మనం డ్రా చేసేది ఎర్తన్ బండ్స్. సో ఆ ఎర్తన్ బండ్స్ కంప్లీట్ అయిపోతే ట్యాంక్ సర్ప్లస్ వియర్ కెనాల్ డ్రాప్, head sluice, tank sluice with tower head. So part 1 లో వచ్చేసరికి ఇవి కవర్ అవుతాయి. హెడ్ స్లూయిస్, కెనాల్ డ్రాప్, టవర్, ట్యాంక్ స్లూయిస్ విత్ టవర్ హెడ్, హోమోజీ ఎర్తన్ బండ్స్ ఇవి కవర్ అవుతాయి. సో నెక్స్ట్ టాపిక్ 2 వచ్చేసరికి సెకండ్ టాపిక్ వచ్చేసరికి ట్యాంక్ స్లూయిస్ విత్ టవర్ హెడ్ అండ్ నెక్స్ట్ కెనాల్ రెగ్యులేటర్ యాక్విడక్ట్. ఈ డిజైన్స్ మనం చూస్తాం. ఓకే, సో ఇప్పుడు సో చూడండి, సో ఇది నథింగ్ బట్ ఎర్తన్ బండ్. సో ఈ ఎర్తన్ బండ్స్ వచ్చేసరికి ఎందుకు యూజ్ చేస్తారు? స్టోరేజ్ ఇరిగేషన్ స్కీమ్ విచ్ యూటిలైజ్ ది వాటర్ స్టోర్డ్ ఆన్ ది అప్స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ది స్మాలర్ ఎర్తన్ బండ్ నోన్ యాజ్ ట్యాంక్ బండ్. సో ఏంటి, ఒక సైడ్ అప్స్ట్రీమ్ సైడ్ వాటర్ అనేది స్టోర్ చేయడానికి సో ఇది ఎర్తన్ బండ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో చూడండి ఇక్కడ ఒక సైడ్ ఏమో అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ది డౌన్ స్ట్రీమ్ సైడ్. సో నెక్స్ట్ వాకింగ్ పర్పస్ కి యూజ్ చేసేది నథింగ్ బట్ ట్యాంక్ టాప్ విడ్త్ ఆఫ్ బండ్. సో ఈ మొత్తాన్ని కలిపి ట్యాంక్ బండ్ అన్నారు. సో ఈ ట్యాంక్ బండ్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ an ఎర్తన్ బండ్. సో చూడండి ఇక్కడ FTL, MWL, TBL. సో FTL. సో FTL అని అంటే నథింగ్ బట్ ఫుల్ ట్యాంక్ లెవెల్. FTL అంటే నథింగ్ బట్ ఫుల్ ట్యాంక్ లెవెల్. అండ్ నెక్స్ట్ MWL. సో MW ఈజ్ నథింగ్ బట్ మాక్సిమం వాటర్ లెవెల్. సో నెక్స్ట్ TBL ఈజ్ నథింగ్ బట్ ట్యాంక్ బండ్ లెవెల్. ఓకే, సో ఇవి 3. సో నథింగ్ బట్ ఇక్కడ ఏంటి, ఇంకా మాక్సిమం వాటర్ లెవెల్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ లెవెల్ దాకా ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ ని నథింగ్ బట్ ఫ్రీ బోర్డ్ అని అన్నారు. సో FTL దగ్గర నుంచి FTL దాకా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉండిద్ది. సో నెక్స్ట్ MWL ఎప్పుడైనా కూడా ఫ్లడ్స్ ప్రీవియస్ గా అనాలిసిస్ చేసి ఫ్లడ్స్ లాస్ట్ టైం ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చినాయి, అవి ఎంత హైట్ వచ్చినాయి అని చెప్పి అవన్నీ కన్సిడర్ చేసి మాక్సిమం వాటర్ లెవెల్ ని ఫిక్స్ చేస్తారు. సో మాక్సిమం వాటర్ లెవెల్ బేస్ చేసుకొని ట్యాంక్ బండ్ లెవెల్. సో ఆ ట్యాంక్ బండ్ లెవెల్ అని అంటే అక్కడ నుంచి ఎర్తన్ బండ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో దాని యొక్క టాప్ ఎర్తన్ బండ్ అనేది అక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఇవి ఫుల్ ట్యాంక్ లెవెల్, మాక్సిమం వాటర్ లెవెల్ అండ్ నెక్స్ట్ ట్యాంక్ బండ్ లెవెల్. సో బండ్ కన్సిడర్ చేసినప్పుడు అప్ స్ట్రీమ్ సైడ్ ఏమో వాటర్ స్టోర్ చేస్తారు అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈస్ నథింగ్ బట్ డౌన్ స్ట్రీమ్ సైడ్. ఓకే, దిస్ ఈస్ ది ఎర్తన్ బండ్. సో మా నెక్స్ట్ చూడండి ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఏంటి, రాక్ టో గురించి చూపించాడు చూడండి. సో ఆ రాక్ టో వచ్చేసరికి పైనేమో ఇదిగోండి, ఇది రాక్ అండ్ నెక్స్ట్ దీని బాటమ్ లో వచ్చేసరికి శాండ్ ఫిల్టర్. మొత్తం ఇది ఇక్కడ వచ్చేసరికి ఏమో గ్రావెల్ బెడ్. సో నథింగ్ బట్ ఇది మొత్తమే గ్రావెల్ బెడ్. సో వాటి డైమెన్షన్ ఎంత అన్నాడు, విడ్త్ ఏమో 900 అండ్ నెక్స్ట్ గ్రావెల్ బెడ్ వచ్చేసరికి ఏమో 150 అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి సో ఆ గ్రావెల్ దగ్గర నుంచి రాక్ తో వచ్చేసరికి ఏమో దాని డెప్త్ 900. అక్కడ పైన గ్రౌండ్ లెవెల్ అనేది రన్ అవుతుంది. సో దాని యొక్క యాంగిల్ సో 1:1.5. సో ఏంటిది, బండ్కి ఇందాక బండ్ చూపించాను చూసారా. సో ట్యాంక్ బండ్ ఈజ్ నథింగ్ బట్ ఎర్తన్ బండ్. సో ఆ ఎర్తన్ బండికి లెఫ్ట్ సైడ్
ఇది ఫామ్ అవుద్ది. ఈ అరేంజ్మెంట్ అనేది ఉండిద్ది. సో నెక్స్ట్ సో చూడండి మా ట్యాంక్ బండ్ సో ఆ ట్యాంక్ బండ్ ఉంది కదా, సో ఇది ట్యాంక్ బండ్. సో ఆ ట్యాంక్ బండ్ అండ్ నెక్స్ట్ రాక్ టో. సో ఆ రాక్ టో వచ్చేసరికి దాని అరేంజ్మెంట్, సో ట్యాంక్ బండ్ లో వచ్చేసరికి ఎలా, సో లెఫ్ట్ సైడ్ అరేంజ్ చేస్తారు. సో ఇది ట్యాంక్ బండ్ విత్ రాక్ టో అరేంజ్మెంట్. సో నెక్స్ట్ సో చూడండి అమ్మా, నెక్స్ట్ అదేమో వచ్చేసరికి హోమోజీనియస్ ఎర్తన్ బండ్ కి వచ్చేసరికి అది హోమోజీనియస్ ఎర్తన్ బండ్. సో ఆ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ అని అంటే నథింగ్ బట్ ఏంటి, సో ఆ ఎర్తన్ బండ్స్ వచ్చేసరికి హోమోజీనియస్ ఎర్తన్ బండ్ అండ్ నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్. సో హోమోజీనియస్ వచ్చేసరికి సేమ్ మెటీరియల్, అంటే త్రూఅవుట్ ది బండ్ మొత్తం ఒక మెటీరియల్ తో కన్స్ట్రక్ట్ చేసి ఆ మెటీరియల్ ని ఆ మెటీరియల్ కన్స్ట్రక్ట్ చేసి, సో దాన్ని ఆ ఎర్తన్ బండ్ హోమోజీనియస్ అన్నారు. అండ్ నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ వచ్చేసరికి 2 మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఓకేనా, సో త్రూ అవుట్ ది బండ్ మొత్తం సేమ్ మెటీరియల్ కన్స్ట్రక్ట్ చేయరు. సో దాన్ని నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ అంటారు. సో చూడండి, ఈ నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ లో ట్యాంక్ బండ్ అనేది ఉంది. సో ఆ ట్యాంక్ బండ్ తో పాటు రాక్ టో. సో ఈ రాక్ టో వచ్చేసరికి ఏంటి, టాప్ లో వచ్చేసరికి రాక్ టో. ఆ రాక్స్ లో రాక్ తో ఎందుకు ఫిల్ చేస్తారంటే ఆ బెర్మ్ వచ్చేసరికి ఆ వాటర్ లెవెల్ అనేది ఉంది కదా అప్ స్ట్రీమ్ సైడ్. సో ఆ వాటర్ లెవెల్ అనేది ఈ బండిలోకి ఎక్కువగా, అంటే ఆ వాటర్ వల్ల ఈ బండికి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కలగకుండా ఉండడానికి ఆ రాక్ అనేది ఫిక్స్ చేస్తారు, ఆ రాక్స్ అనేవి అరేంజ్ చేస్తారు. సో ఆ రాక్ అరేంజ్మెంట్ కింద సో శాండ్ ఉంది. సో ఏమైనా కూడా స్లైట్ గా వాటర్ అనేది కనుక దీంట్లోకి ఈ రాక్ లో ఉన్నటువంటి వాయిడ్స్ ఉన్నాయి చూసారా, సో ఆ వాయిడ్స్ లోకి వెళ్ళినా కూడా ఏంటి అని అంటే వాయిడ్స్ దగ్గర నుంచి శాండ్ ఫిల్టర్ లోకి వచ్చి ఆ శాండ్ ఫిల్టర్ లో నుంచి వాటర్ అనేది బండిలోకి ఎంటర్ అవ్వకుండా రిమూవ్ అయిపోయింది, బయటికి ఎగ్జిట్ అయిపోయింది. ఓకేనా, సో అలా అరేంజ్మెంట్ చేస్తారు. సో బండిగా ఎలా అంటే మొత్తం సాయిల్ తోనే కదా మనం కన్స్ట్రక్ట్ చేసేది. సో అందుకని వాటర్ అరేంజ్మెంట్, వాటర్ కనుక ఏమైనా కూడా సీపేజ్, సో ఆ సీపేజ్ లాసెస్ వల్ల ఏమైనా కూడా వాటర్ అనేది బండ్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ అరేంజ్మెంట్ అనేది చేస్తారు. సో ఇది వచ్చేసరికి ఏంటి అని అంటే నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ కండిషన్ లో. సో ఆ నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ కండిషన్ లో ఏంటి, సో నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ లో ఇది మొత్తం, సో ఇది మొత్తం సాయిల్ తో ఫిల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇదేమో రాక్ తో. సో దాన్నే నథింగ్ బట్ హార్టింగ్ అన్నారు. సో ఒక మనిషికి హార్ట్ ఎంత అయితే ఇంపార్టెంటో, సో ఈ నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ కన్స్ట్రక్ట్ చేయడానికి హార్టింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ హార్టింగ్ అనేది రాక్ తో ఫిల్ చేస్తారు. సో ఈ షేప్ లో మొత్తం ఇది రాక్ తో ఫిల్ చేస్తే ఈ పైన కేసింగ్ ఉంది కదా, ఈ కేసింగ్ వచ్చేసరికి ఏమో సాయిల్ తో ఫిల్ చేస్తారు. ఇది ట్యాంక్ బండ్. అండ్ నెక్స్ట్ ఇది
రాక్ టో అండ్ గ్రావెల్ బెడ్ అరేంజ్మెంట్. సో ఈ వచ్చేసరికి చూడండి బెర్మ్స్ గా, సో సడన్ గా అనేది ఇలా కన్స్ట్రక్ట్ చేయకుండా బెరమ్స్ అంటే నథింగ్ బట్ స్టెప్ వైజ్ గా కనెక్ట్ చేస్తారు, స్టెప్ వైజ్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఓకేనా? సో ఇది ఇలా, సో సడన్ ఫాల్ అనేది జరగకుండా, సో ఇలా సడన్ గా ఇలా కనుక అరేంజ్ చేశారు అని అంటే ఈ బండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. సో ఈ బండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి, సో స్టెప్ వైజ్ గా కనుక కనెక్ట్ చేశారు అనుకో, ఓన్లీ ఇంతవరకు మాత్రమే ఏదైనా డ్యామేజ్ అయినా కూడా సో అంతవరకు అరేంజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఇలా, సో ఇది ఇలా అరేంజ్ అవుతుంది. సో అప్ స్ట్రీమ్ సైడ్ అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ ది డౌన్ స్ట్రీమ్ సైడ్. సో అప్ స్ట్రీమ్ సైడ్ వచ్చేసరికి వాటర్ స్టోర్ అయితే, డౌన్ స్ట్రీమ్ సైడ్ బెరమ్స్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ది నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్. సో మా హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్. సో హోమోజీనియస్ ఎర్తన్ బండ్, నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్. సో అసలు బండ్ అంటే ఏమేమి ఉంటాయి? టాప్ విడ్త్ అండ్ నెక్స్ట్ బాటమ్ విడ్త్, సైడ్ స్లోప్స్. సో ఆ సైడ్ స్లోప్స్ లో వచ్చేసరికి రాక్ తో అరేంజ్మెంట్ అండ్ నెక్స్ట్ గ్రావెల్ బెడ్. సో ఇవే కదా ఎర్తన్ బండ్స్ లో ఉండేది. సో ఇప్పుడు మనకి ఒక అవుట్ లైన్ వచ్చింది. సో హోమోజీనియస్ ఎర్తన్ బండ్ అంటే ఒక అవుట్ లైన్ ఎలా ఏమేమి ఉంటాయి? సో ఆ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ లో ట్యాంక్ బండ్ లెవెల్, సో ఆ టాప్ విడ్త్ ఉంటది అండ్ నెక్స్ట్ బాటమ్ విడ్త్. సో ఆ టాప్ విడ్త్ ని బాటమ్ విడ్త్ ని అంటే నథింగ్ బట్ ఒక ఫార్మేషన్ లెవెల్ అంతే. సో ఆ టాప్ విడ్త్ ని ఫార్మేషన్ లెవెల్ అన్నారు. సో ఆ ఫార్మేషన్ లెవెల్ ని, ఈ బాటమ్ లెవెల్ ని, ఆ టాప్ విడ్త్ లెవెల్ ని అండ్ నెక్స్ట్ ఈ బాటమ్ లెవెల్ ని మొత్తాన్ని సో ఎలా కనెక్ట్ చేస్తారు? సైడ్ స్లోప్స్ తో కనెక్ట్ చేస్తారు. సో సైడ్ స్లోప్స్ తో కనెక్ట్ చేస్తే ఆ సైడ్ స్లోప్, ఆ లెఫ్ట్ సైడ్ అప్ స్ట్రీమ్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ స్లోప్ మొత్తాన్ని రాక్ టోఫిల్ తో ఫిల్ చేస్తారు. సో తర్వాత దాని కింద గ్రావెల్ బెడ్ అనేది వేస్తారు. సో నెక్స్ట్ దాన్ని అదే నాన్ హోమోజీనియస్ ఎర్తన్ లోకి వచ్చేసరికి హార్టింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రాగా కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్ స్ట్రీమ్ సైడ్ వాటర్ స్టోర్ చేస్తే డౌన్ స్ట్రీమ్ సైడ్ వచ్చేసరికి బెరమ్స్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తారు. సో ఇవి సో బండ్ అంటే టాపిక్ లోకి క్వశ్చన్ లోకి వెళ్ళేసరికి మనకి నార్మల్ గా రిక్వైర్మెంట్స్ అసలు ఎర్తన్ బండ్ అంటే ఏంటి, అసలు ఏమేమి పార్ట్స్ ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి సో హౌ టు డ్రా హోమోజీనియస్ ఎర్తన్ బండ్ అండ్ నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్. ఓకే, సో హోమోజీనియస్ ఎర్తన్ బండ్ అండ్ నాన్ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఇన్ నెక్స్ట్ క్లాస్. సో మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈజ్ ఎనీబడి ఎల్స్? మా ఎవరైనా ఉన్నారా? సో కనెక్ట్ చేసి పక్కకి వెళ్ళిపోయారా? డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. Okay, today's session is ended. Thank you.